సో హే గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆటోమార్ట్ ఏలూరు. సో ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో ఎక్స్ట్రీమ్ 125R అనమాట. సో ఈ వెహికల్ మనకి వాటి నుంచి ఏలూరు షోరూమ్స్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. సో ఎవరైనా ఏలూరు నుంచి వీడియో కనుక చూస్తుంటే సాయి స్వర్ణ హీరో షోరూమ్కి అయితే మీరు వెళ్ళొచ్చు. అక్కడైతే వెహికల్ అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ మనకి రివ్యూ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన సాయి స్వర్ణ హీరో షోరూమ్ వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఈ షోరూమ్ వచ్చేసి మనకి ఏలూరు కొత్త బస్ స్టాండ్ పక్కన అయితే ఉంటుందన్నమాట. ఈ వెహికల్ ఫ్రంట్ నుంచి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు, మనకి హెడ్లైట్ వచ్చేసి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. 125cc సెగ్మెంట్లోనే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మనకి ఏ కంపెనీ కూడా ఆఫర్ చేయడం లేదనమాట. ఒక హీరో కంపెనీ మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకి 37mm డయామీటర్ గల టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట షోవా కంపెనీ నుంచి. అలాగే దీని ఫ్రంట్ టైర్ చూసుకోవచ్చు. ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 90/90 ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. 17 ఇంచ్ అలాయ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బైక్ మనకి సింగిల్ ఛాన్ ABS అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఫ్రంట్ చూసుకోవచ్చు, మనకి డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్క్ సైజ్ వచ్చేసి మనకి 276mm డిస్క్ సైజ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బైక్ సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు, మనకి ఫ్యూచరిస్టిక్ లుక్ అయితే మనకి బైక్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఈ బైక్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి డైమండ్ ఫ్రేమ్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే దీని బ్యాక్ సస్పెన్షన్ చూసుకోవచ్చు, మనకి బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే హీరో ఎక్స్ట్రీమ్ 125Rలో ఆఫర్ చేయడం జరుగుతుంది. రేర్ సస్పెన్షన్ మనకి 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్ బ్యాడ్జింగ్ చూడొచ్చు. ఇక్కడ అయితే ఆఫర్ చేస్తున్నారు, 3Dలో అయితే ఆఫర్ చేస్తున్నారు ఎక్స్ట్రీమ్ బ్యాడ్జింగ్. ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ ట్యాంక్ చూసుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. 136 kgs అయితే ఈ బైక్ వెయిట్ ఉంటుందన్నమాట మనకి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇది వచ్చేసి మనకి ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే రావడం జరుగుతుంది. స్వింగ్ ఆర్మ్ చూసుకోవచ్చు, మనకి స్వింగ్ ఆర్మ్ వచ్చేసి బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే రేర్ టైర్ చూసుకోవచ్చు, మనకి రేర్ టైర్ వచ్చేసి 120/80 సెక్షన్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. MRF కంపెనీ నుంచి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. 17 ఇంచ్ అలాయ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. రేర్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడితోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఇండికేటర్స్ చూసుకోవచ్చు, ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ బైక్ సీట్ హైట్ చూసుకుంటే మనకి ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 794mm సీట్ హైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యావరేజ్ హైట్ ఉన్న ఈ బైక్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చేసి మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సేమ్ మనకి హీరో ఎక్స్ట్రీమ్ 160R 4-wheel ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు, సేమ్ అదే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మనకి ఎక్స్ట్రీమ్ 125Rలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి ఏమేమి ఆఫర్ చేస్తున్నారో చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, నెక్స్ట్ ఓడోమీటరు, ట్రిప్ మీటరు, స్పీడోమీటర్, RPM మీటరు, అలాగే ABS వార్నింగ్ లైటు, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైటు, న్యూట్రల్ ఇండికేటరు, టైం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ 125R వెహికల్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ మీరు చూశారు కదా. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఫుల్ రైడ్ రివ్యూ అయితే మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. అప్పటి వరకు స్టే ట్యూన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీద కూడా ఒక కన్నేసి ఉంచండి.